ఆకాశవాణి నేర న్యాయ వ్యవస్థలో కొత్త చట్టాల పాత్రపై చర్చాగోష్ఠి వింటారు. ఇందులో పాల్గొనే వక్త తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్. అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస మహేష్, ఐఐఎస్. నేర న్యాయ వ్యవస్థలో కొత్త చట్టాల పాత్ర అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా రూపొందించడం జరిగింది. కక్షిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారికి లబ్ధి చేకూరే విధంగా పెద్దపీట వేశారు. దర్యాప్తు విచారణలను సమర్థవంతంగా కొనసాగించడానికి వీలుగా ఈ నేర చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉన్నతీకరించింది. ఆధునిక సాంకేతికతతో పాటు ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి భారత్ సర్వసన్నద్ధం అయిందని ఈ కొత్త చట్టాలు తెలియజేస్తున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్షి అధినియం ఈ చట్టాలతో దర్యాప్తు, సాక్ష్యాలు, నిక్షిప్తీకరణ, విచారణలు, తీర్పులు వెలువరించడం వంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మన స్టూడియోలో ఈరోజు మంగారి రాజేంద్ర గారు, విశ్రాంత న్యాయమూర్తి మనతో ఉన్నారు. నమస్కారం అండి, మీకు సుస్వాగతం. జింబో కవిగా, కథా రచయితగా, సాహిత్య రంగంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, న్యాయపాలనా రంగంలో విశేషమైన అనుభవాన్ని రాజేంద్ర గారు గడించారు. మా వేములవాడ కథతో తెలుగు కథా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేశారు. జింబో కథల్లో పోలీస్ స్టేషన్ చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న జీవితాలను వాస్తవికంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తమ అనుభవాలను పుస్తక రూపంలో రచించారు. ఎన్కౌంటర్ మరణాలు, న్యాయపాలన అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. సెషన్స్ న్యాయమూర్తిగా తెలుగులో తీర్పులు వెలువరించి తోటి న్యాయమూర్తులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. చట్టం, న్యాయం గురించి వేల సంఖ్యలో వ్యాసాలు రచించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సేవలు అందించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. పదవి విరమణ చేసిన తర్వాత తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా నియమింపబడ్డం అరుదైన విషయం. అందరికీ న్యాయం అందాలన్న ఆయన అభిమతం జిల్లా సెషన్స్ జడ్జిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజేంద్ర గారు రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తిగా నిలిచారు. న్యాయ విద్యలో, న్యాయ శిక్షణలో మంగారి రాజేంద్ర గారికి ఉన్న నైపుణ్యాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గుర్తించి ఆయన తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఆగస్టు 30వ తారీఖున 23 సంవత్సరంలో నియమించింది. హజీరే హే అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవి రాయలేని కవిత్వాన్ని ఈయన రాశారు. జింబో కథలు, రూల్ ఆఫ్ లా కథలతో పోలీస్ న్యాయ వ్యవస్థలలో నలిగిపోతున్న వ్యక్తుల జీవితాలని కళ్ళకు కట్టినట్లు రాజేంద్ర గారు చూపించారు. నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే అండి. బ్రిటిష్ కాలం నాటి కొన్ని చట్టాలని మార్చాలి, మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా చట్టాలను రూపొందించాలని ఒక లక్ష్యంతోనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఆయన ప్రభుత్వం ఈ 3 కొత్త చట్టాలని తీసుకురావడం జరిగిందండి. అయితే జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ 3 కొత్త చట్టాలపైన మా శ్రోతలకు టూకీగా వివరించండి. అంటే 3 చట్టాలు కొత్తగా వచ్చాయి. అందులో కొంత కొత్తదనం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కొన్ని కొత్త చట్టాలు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఆడియో, వీడియో, విజువల్స్, తర్వాత ఇవన్నీ కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాల గురించినటువంటి కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు కొంతవరకు ప్రజలకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ముందు సోదా చేసినట్లయితే వాటిని దృశ్య రూపంలో ఉండకపోయేది, ఇప్పుడు దాన్ని దృశ్య రూపంలో చూపించాలి అంటున్నారు. దానివల్ల కొంత పోలీసులు నిజాయితీగా పనిచేశారా, చేస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడానికి కోర్టుకి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే ప్రజలకి కొంత విశ్వాసం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఇందులో వచ్చినటువంటి ఒక మంచి అనేటువంటి చెప్పుకోవడానికి ఉన్నటువంటి విషయము. ఇంకా రెండో విషయం ఏంటంటే పోలీసులకి చాలా అధికారాలు ఇచ్చారు. దానివల్ల ఇప్పటికే పోలీసుల వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం లేదు. అలాంటిది ఇంకా వాళ్ళకి చాలా ఎక్కువ అధికారాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే అప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా విశ్వాసం పోయే అవకాశం ఏర్పడుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ మీద కూడా విశ్వాసం పోయే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి నిఘా అనేది తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులోకి ఉండే విచక్షణ అధికారాన్ని పోలీసులకి ఇచ్చినారు. అది ప్రధానంగా కొంచెం ఆక్షేపణీయమైనటువంటిది, ఆబ్జెక్షనబుల్ అయినటువంటిది. అంటే ఇందులోనే 0 FIR అని ఒక సౌలభ్యాన్ని ఈ కొత్త చట్టాల్లో కల్పించారు. ఈ 0 FIR వలన ఎటువంటి మార్పులకు అవకాశం ఉంటుంది?
అంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది కాన్సెప్ట్ అంతకుముందు కూడా ఉందండి. అంతకుముందు సెక్షన్ 154లో ఏమన్నారంటే ఎక్కడ కూడా దాంట్లో జ్యూరిడిక్షన్ అంటే అధికార పరిధి అనే విషయం చెప్పరు, నేరం ఎక్కడ జరిగింది అనేది. అదే మీరు ఇది కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించి 154 అండి, నాన్ కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించి 155 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల. ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల ఉన్నటువంటి 155లోనేమో విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అని అంటారు, అంటే పోలీస్ స్టేషన్ అధికార పరిధిలో అని అంటారు. తర్వాత 154లో ఏమంటారంటే అధికార పరిధి అనే విషయం రాదు. కాబట్టి అప్పుడు కూడా జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఉంది, కానీ అది ప్రాచుర్యంలోకి రాలేదు. అప్పుడు కూడా పోలీసులు తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇప్పుడు దాన్ని స్పెసిఫిక్గా ప్రత్యేకంగా అధికార పరిధితో నిమిత్తం లేకుండా అనే విషయాన్ని ఇప్పుడు సెక్షన్ 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో ఆ విషయాన్ని చెప్పినారు. ఆ చెప్పడం వల్ల కొంతవరకు ఎట్లా అంటే అంతకుముందు వాళ్ళు కేసు నమోదు చేసి ఆ కేసుని సంబంధిత పోలీసులకి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఆ చెప్పకపోవడం వల్ల కలిగే అనర్థం ఏమిటి అని అంటే అప్పుడు పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగించే అవకాశం ఉంది. అంటే తమ అధికార పరిధి లేనటువంటి పోలీసులు కూడా దర్యాప్తు చేసే పరిస్థితి ఏర్పడింది. అది ఒక రకంగా ఫెడరల్ స్ఫూర్తికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. అధికార పరిధి లేని పోలీసులు దర్యాప్తు ఏ రకంగా చేస్తారు అనేది ఒకవేళ ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే అది ఏ రకంగా తీసుకుంటుంది, కోర్టులు ఏ రకంగా స్పందిస్తాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే అంతకుముందు కూడా పునతిరాములు వర్సెస్ స్టేట్ అనే కేసు ఉంది. దాంట్లో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాలి అని చెప్పారు. ఇది ఎప్పుడుదో 95 కేసు ఇది. ఇప్పుడు కొత్తగా దీంట్లో పెట్టినటువంటిది జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ని, అంటే అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాలి అని ప్రత్యేకంగా ఇప్పుడు చట్టంలో చెప్పారు. సో ఈ కక్షిదారుడు ఎక్కడి నుంచైనా సరే కేసు మనం ఫైల్ చేయొచ్చు, ఏ స్టేషన్ నుంచి చేసినా ఆ స్టేషన్ పరిధికి తర్వాత అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే ఇప్పుడు మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు, ఒక దొంగతనం జరిగింది. అప్పుడు మీరు విజయవాడలో దొంగతనం జరిగిందా, లేకపోతే నల్గొండలో దొంగతనం జరిగిందా, హైదరాబాద్ వచ్చినప్పుడు దొంగతనం జరిగిందా స్పష్టంగా మీరు చెప్పలేకపోవచ్చు. రైలు ఆగిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు. అప్పుడు మీరు దిగిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి, ఫిర్యాదు ఇవ్వడానికి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఏమవుతుందనంటే ఇది దాని వరకు అది బాగానే ఉంటుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేసే అవకాశం ఉందంటే పోలీసులు తమకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ కేసు నమోదు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాధితులకి అంటే అక్యూజ్డ్కి, దానికి ఉదాహరణకి మనం 498 కేసెస్ చెప్పవచ్చు. 498 కేసెస్కి సంబంధించి తమకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు నమోదు చేయించి అక్కడ అత్తను, మామను, వాళ్ళ బంధువులని అందరినీ కూడా అరెస్ట్ చేయించే పరిస్థితి ఉంది. అది కంటిన్యూయింగ్ అఫెన్స్ అయినప్పటికీ కూడాను ఇలాంటి పరిస్థితులు ఒక 498 కాకుండా చాలా కేసుల్లో కూడా తమకు అనుకూలంగా ఉన్న పోలీస్ స్టేషన్లకి, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేయించుకునే పరిస్థితి ఉంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి. అయితే అట్లాగేనండి మన పార్లమెంట్ ఆమోదించిన ఈ కొత్త చట్టాలు కొత్త కేసులకు మాత్రమేనా, ఈ పాత కేసులకు కూడా వర్తిస్తాయా, లేక జూలై 1 నుంచి నమోదయ్యే కేసులతో ఈ కొత్త చట్టాలు వర్తిస్తాయా అనే విషయాలు మాకు విశ్లేషించండి. అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 531 అని ఒకటి ఉందండి. దాంట్లో ఏం చెప్పారంటే మొట్టమొదలు పాత చట్టం రిపీల్ అయిపోయింది అని చెప్తారు, అంటే తొలగించబడింది అని చెప్తారు. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు లేదు, ఈ రోజు ఉన్నది బిఎన్ఎస్ఎస్ అంటే జూలై 1వ తారీఖు నుంచి. కానీ దీనివల్ల ఏమైపోయిందంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎలాగా ఉన్నాయంటే దాంట్లో మళ్ళీ ఇంకొక మాట చెప్తారు, అది తీసివేశారు, తొలగించారు, కానీ పాత కేసెస్ అన్నిటి కూడాను పాత సిఆర్పిసి వర్తిస్తుంది. అంటే ఉదాహరణకి అంతకుముందు జరిగిన నేరాలు ఏవైతే ఉన్నాయో, కేసెస్ పెండింగ్ ఉన్నాయో, అది అప్పీల్ వచ్చింది అనుకోండి, అప్పీల్ కూడా పాత ప్రొసీజర్ని అడాప్ట్ చేయాలి. అంటే మనం ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ పోలీసులు కానీ 2 చట్టాలని చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందేమో సిఆర్పిసి చదవాలి, ఐపీసీ చదవాలి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చదవాలి. ఎట్లాగే ఇప్పుడు బిఎన్ఎస్ చదవాలి, బిఎస్ఏ చదవాలి, బిఎన్ఎస్ఎస్ చదవాలి. ఈ పరిస్థితి ఏర్పడింది. దీని మీద కాన్ఫ్లిక్టింగ్ డెసిషన్స్ అంటే వైరుధ్యమైనటువంటి డెసిషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది జడ్జెస్ అప్పుడే నిన్న కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. ఆ కేరళ హైకోర్టు ప్రకారం ఏంటంటే ఈరోజు మీరు అప్పీల్ దాఖలు చేశారనుకోండి, పాత సిఆర్పిసి ప్రకారంగా మీ కేసు డిస్పోజ్ అయిపోయింది, పరిష్కారం జరిగింది. ఇప్పుడు మీరు అప్పీల్ వేశారు, అప్పీల్ వేస్తే ఆ చట్టాన్ని చదివినప్పుడు 531 చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అని అంటే పాత సిఆర్పిసి మాత్రమే వర్తిస్తుంది అప్పీళ్ళకి కూడా. కానీ ఇప్పుడు కేరళ హైకోర్టు ఒక తీర్పు ప్రకటించింది, కొత్త చట్టం
ప్రకారంగానే అంటే బిఎన్ఎస్ఎస్ ప్రకారమే అంటే ఈ కాన్ఫ్లిక్ట్ డెసిషన్స్ వల్ల జాప్యం జరిగే అవకాశం ఏర్పడుతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు. ఆ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అది కాదు, నా దృష్టిలో అది సరైనది కాదు. ఎందుకంటే చట్టం లోపల స్పెసిఫిక్గా చెప్పినారు అంతకుముందు ఉన్నటువంటి నేరాలకి కేసెస్కి పాత చట్టమే వర్తిస్తుంది అని చెప్పి తొలగించబడినప్పటికీ కూడా జూలై 1 కన్నా ముందున్న కేసులన్నిటి కూడాను సిఆర్పిసి వర్తిస్తుంది అని చెప్పినారు. ఇది కాకుండా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. మీరు ఉదాహరణకి ఒక రేప్ సంఘటన జరిగింది అనుకుందాం, అది జూన్లో జరిగింది అనుకుందాం. జూన్లో జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు అది రేప్ సంఘటన కాబట్టి కుటుంబ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళు త్వరగా వచ్చి ఫిర్యాదు చేయరు, కొద్ది రోజులు టైం తీసుకుంటారు. వాళ్ళు జూలై 1 వీక్లో రిపోర్ట్ చేశారనుకుందాం, జూలై 2 వీక్లో రిపోర్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పోలీసులు కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వాడాలా, పాత క్రిమినల్ ప్రొసీజర్ వాడాలా, బిఎన్ఎస్ఎస్ వాడాలా, భారతీయ శిక్షా స్మృతి వాడాలా, లేకపోతే భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా అంటే కొత్త ఐపీసీ అనొచ్చు, దాని ప్రకారంగా శిక్షలు పెట్టాలా, అది ఒక డైలమా అనేది ఏర్పడుతుంది. ఇదొక పరిస్థితి. అదే కాకుండా ఇంకోటి ఏమిటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక దొంగలు ఒక 5 అంటే డొకాయిటిస్ వాళ్ళు ఒక ఇంట్లోకి ప్రవేశించారు. జూన్ 30 తారీఖు నాడు రాత్రి 10 గంటలకి ప్రవేశించారు. అక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి దగ్గర నుండి నగలన్నీ కూడా దొంగలించారు, డకాయిటీ చేశారు. అయిపోయిన తర్వాత 12 దాటిన తర్వాత అమ్మాయి బాగుంది అనుకున్నారు వాళ్ళు, అమ్మాయి మీద మానభంగం చేయొచ్చు అనుకున్నారు. 12 నుంచి 1 గంటకి మానభంగం చేసి రెండో సంఘటన జరిగింది. మూడో సంఘటన ఏమిటి అంటే సాక్ష్యాలు కూడా ఉండకుండా చేయాలి, మనం ఈ అమ్మాయిని చంపేస్తే బాగుంటుంది అనుకున్నారు, అమ్మాయిని చంపేశారు. అంటే నేరం ఎక్కడ మొదలైంది? నేరం సిఆర్పిసి ఉన్నప్పుడు, భారతీయ శిక్షా స్మృతి అమల్లో ఉన్నప్పుడు నేరం మొదలైంది. నేరం ఎప్పుడైపోయింది? ఒకే కాలంలో జరిగింది. నేరం కొత్తగా భారతీయ న్యాయ సంహిత వచ్చినప్పుడు, బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత నేరం అంతమైంది. ఇప్పుడు ఈ కేసును పోలీసులకి రిపోర్ట్ చేశారు అనుకుందాం. పోలీసులు ఐపీసీ ప్రకారంగా కేసు నమోదు చేయాలా, లేకపోతే న్యాయ సంహిత ప్రకారంగా అమలు చేయాలా, అదొక సంశయం. రెండోది ఏమిటి అని అంటే దర్యాప్తు అనేది ఏ రకంగా జరగాలి? సిఆర్పిసి ప్రకారం జరగాల, బిఎన్ఎస్ఎస్ ప్రకారం జరగాల, కేసులో విచారణ ఏ రకంగా జరగాలి? ఇవన్నీ కూడా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ అవరోధాలని అధిగమించాలంటే ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు నేరం జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి ఛార్జ్షీట్ దాఖలు, మేజిస్ట్రేట్ విచారణ వరకు ప్రతి అంశానికి కూడా నిర్దిష్ట గడువుని ఈ కొత్త చట్టాల్లో పొందుపరచడం జరిగింది. ఇది సామాన్యులకు సత్వర శాశ్వత న్యాయం అందించడంలో ఇది దోహదపడుతుందని మీరు భావిస్తున్నారా? అంటే నిర్దిష్ట గడువు అనేది డెఫినెట్గా ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఆ నిర్దిష్ట గడువు ఉండడం వల్ల, కానీ ఇదివరకు కూడా నిర్దిష్ట గడువులు విధించిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా ఈ నిర్దిష్ట గడువును ఏర్పరచడం వల్ల కేసు దర్యాప్తు పూర్తవుతుందా ఒక ప్రశ్న, తర్వాత కేసు విచారణ పూర్తవుతుందా రెండవ ప్రశ్న. గతంలో కూడా ఉన్నాయి రేప్ కేసెస్ని, రేప్ కేసు జరిగిన సంఘటన నుంచి 60 రోజుల లోపల దర్యాప్తు పూర్తి చేయాలి అని ఉంది. కానీ ఆ రకంగా పూర్తవుతున్న సంఘటనలు ఉన్నాయా? కాకపోతే మనం ఎందుకు నెగిటివ్గా చూడాలి అనుకున్నప్పుడు పాజిటివ్గా ఆలోచించినట్లయితే, ఒకవేళ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినట్లయితే, ఫోరెన్సిక్ మెడిసిన్ తర్వాత ల్యాబ్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అయినట్లయితే కొంచెం సత్వరంగా జరిగే అవకాశం ఉండవచ్చేమో, మనం పాజిటివ్ యాంగిల్లో చూడొచ్చు అన్నారు. టైం లిమిట్ అనేది కొంత అంటే 2 రకాల వ్యూస్ అనేటువంటివి ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల, ఇప్పుడున్నటువంటి పోలీసు సంఘటన చూసినప్పుడు, అదే రకంగా కోర్టుల పరిధి చూసినప్పుడు ఈ కేసెస్ ఆ నిర్ణీత కాల పరిధిలో దర్యాప్తు పూర్తవుతాయా లేదా అనేది చెప్పలేము. కాకపోతే ఇండియన్ పీనల్ కోడ్లో ఒక ప్రావిజన్ ఉంది, 166 అనే ప్రావిజన్, 166A అనుకుంటాను. ఆ దాని ప్రకారం ఏమిటంటే ఎవరైతే చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయకపోతే వాళ్ళను అది ఉల్లంఘన కింద భావించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ టైం ఫ్రేమ్ లోపల చేయాలనేటువంటిది కూడా ఆ చట్ట పరిధి లోపల ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి పోలీసులని కానీ కోర్టులను కానీ ఆ రకంగా ప్రశ్నించేయడానికి అవకాశం ఉంది. అవి నిజంగానే ప్రజలు ఆ రకంగా ప్రశ్నిస్తే, కోర్టులు ఆ రకంగా ప్రశ్నిస్తే, చర్యలు తీసుకుంటే కొంత దోహదపడుతుందని అనవచ్చు. కానీ నాకైతే అది అంతగా ఉపయోగపడుతుందని నేను ఇదే ప్రయోజనం మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నది. ఇప్పుడు బిఎన్ఎస్ కూడా ఇందులో పొందుపరిచారని. అంటే బిఎన్ఎస్ఎస్లో అంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కూడా కొన్ని కేసెస్, బిఎన్ఎస్లో ప్రతిదానికి టైం ఫ్రేమ్ పెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కొన్నిటికి టైం ఫ్రేమ్ ఉండేది. ఆ టైం ఫ్రేమ్ ఉన్నది, కానీ ఆ రకంగా దర్యాప్తు పూర్తి కావడం లేదు, ఆ రకంగా కేసుల విచారణ పూర్తి కావడం లేదు. దానికి మనం పోలీసులని తప్పుపట్టవచ్చు, కోర్టులని తప్పుపట్టవచ్చు. రెండో అంశం ఏమిటంటే సరైన పారాఫెర్నియలే లేదు కాబట్టి వాళ్ళని తప్పుపట్టలేము. కోర్టులు ఓవర్ బర్డెన్ అయి ఉన్నాయి కాబట్టి
వీళ్ళను తప్పుపట్టలేము. కాబట్టి సరైన చర్యలు వీళ్ళపైన ఎవరు కూడా తీసుకోవడానికి సాహసించడం లేదని నేను అనుకుంటున్నాను. అదే సార్. అలాగే ఈ కొత్త చట్టాల్లోని పోలీసులు మరియు పౌరుల హక్కుల మధ్య సమతుల్యం సాధ్యమవుతుందని నిపుణులు పక్క చెప్తున్నారు. మీరు కూడా దానికి సమయం పడుతుందని చెప్తున్నారు. సో దీని మీద మీకు ఫర్దర్గా అభిప్రాయం ఏంటి? ఒక నేరం జరిగింది అనుకుందాం. నేరం జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు, రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా పోలీసుల పైన ఉన్న బాధ్యత అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 154 ప్రకారంగా ఉన్న బాధ్యత ఏమిటంటే వాళ్ళు తప్పనిసరిగా కేసు నమోదు చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక అంశం, అది కాగ్నిజబుల్ నేరమా కాదా. అది కాగ్నిజబుల్ నేరం అయినట్లయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ను విడుదల చేసి వాళ్ళు కేసుని దర్యాప్తు చేయాలి. అది జనరల్గా ఉన్నది. ఇదే విషయాన్ని 5 బెంచ్లతో కూడిన సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమన్నారంటే దర్యాప్తు అనేది, కేసు నమోదు చేయడం అనేది పోలీసులకి అక్కడ వాళ్ళకి ఎలాంటి డిస్క్రిషన్ లేదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. కాబట్టి అక్కడ విధిగా వాళ్ళు కేసును నమోదు చేయాలి అని మరీ ఒకసారి స్పష్టంగా చెప్పినారు. చట్టం ఆ విషయంలో స్పష్టంగా ఉంది, కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటువంటిది చేయడానికి వీల్లేదు. ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ప్రాథమిక దర్యాప్తు ఏ రకంగా ఎప్పుడు చేయాలి అంటే ఏమన్నారంటే కాగ్నిజబుల్ నేరం జరిగిందా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం మాత్రమే దర్యాప్తు చేయాలి తప్ప మరో రకంగా దర్యాప్తు చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన 173లో అందుకు విభిన్నమైనటువంటి అంటే లలిత కుమారి కేసును పక్కకు పెట్టేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 173లో చెప్పారు. 173లో ఏం చెప్పారంటే పోలీసులు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష విధించడానికి అవకాశం ఉన్న నేరాలకి సంబంధించి వాళ్ళు ప్రాథమిక విచారణ జరపవచ్చు. ప్రాథమిక విచారణ ఎందుకోసము? కాగ్నిజబుల్ నేరం జరిగిందా లేదా కాదు, నేరం లోపల నేరం జరిగిందనడానికి సరైన కారణాలు ఉన్నాయా లేదా అంటే అది ఏ రకంగా తెలుసుకుంటారు? దర్యాప్తు చేస్తే తప్ప తెలియదు. అంటే ప్రాథమిక విచారణ కూడా నిర్దిష్ట సమయం అనేది పెట్టారు. నిర్దిష్ట సమయం పెట్టారు, 14 రోజులు. 98 నేరాలు ఉన్నాయండి మొత్తం భారతీయ న్యాయ సంహితలో. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు ఉన్న నేరాలు 98 ఉన్నాయి. అంటే ఈ 98 నేరాల్లో కేసు నమోదు కావాలంటే పోలీసుల విచక్షణ మీద ఆధారపడి ఉంది. పోలీసుల విచక్షణ మీద ఏంటి? వాళ్ళు కేసు నమోదు చేయవచ్చు, చేయకపోవచ్చు. దానికి ఏమన్నారు, ఒకే ఒక పాయింట్ ఏమన్నారు, డిఎస్పీ యొక్క అనుమతి తీసుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉన్నారో ఆయన కేసు నమోదు చేయాలా వద్దని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే 14 రోజుల లోపల ఉదాహరణకి రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది, అమ్మాయిని ప్రేమించమని వెంటబడ్డాడు, ఆమె ప్రేమించలేదు, నిరాకరించింది, యాసిడ్ దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, యాసిడ్ విసిరేశాడు. అదృష్టవశాత్తు ఆ బాటిల్ ఆమె ముఖం మీద పడలేదు, కింద పడిపోయింది. అంటే ఇట్ ఇస్ అటెంప్ట్ అనమాట. అది కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా నేరం, అంతకుముందున్న ఐపీసీ ప్రకారం కూడా నేరం. ఈ నేరానికి శిక్ష ఎంత అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంది. ఇది సీరియస్ నేరమా కాదా? ఈ సీరియస్ నేరం అయినప్పుడు దీని గురించి దర్యాప్తు చేయడానికి, కేసు నమోదు చేయడానికి 14 రోజుల సమయం పోలీసులు తీసుకున్నట్లయితే పరిస్థితి ఏమిటి? 14 రోజుల తర్వాత కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తారా, చెయ్యారా తెలియదు. ఇక్కడ ఏదైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ యాసిడ్ బాటిల్ ఉందా లేదా, లేకపోతే ఆ ముద్దాయి ఉన్నాడా లేదా, వాడిని అరెస్ట్ చేస్తారా లేదా, ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి, ఏదైనా చుక్క పడింది అనుకుందాం, ఆమెకు మెడికల్ ఎగ్జామినేషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారా లేదా. ప్రాథమిక విచారణ 14 రోజుల్లో పూర్తి చేయాలని సమయం ఇచ్చారు. ఈ లోపల సాక్ష్యాలు ఏమైనా తారుమారయ్యే పరిస్థితులు కూడా అంటే ఈ 14 రోజుల లోపల అతను ఏం చేస్తాడు? నేరంలోని తీవ్రతను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకన్నా తీవ్రత ఏముంది అంటే ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ లేకుండా దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఇన్వెస్టిగేషన్ లేకపోయినట్లయితే ఇప్పుడు ఇతను కొన్ని స్టేట్మెంట్స్ నమోదు చేశాడు అనుకుందాం, మళ్ళీ దర్యాప్తు చేసినప్పుడు కూడా మళ్ళీ స్టేట్మెంట్ నమోదు చేయాలి. అవి రెండు కూడా వైరుధ్యాలుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇంకొక విషయానికి వస్తే సార్, ఇప్పుడు గతంలో సిఆర్పిసిలో మనకి 484 సెక్షన్లు ఉంటే వాటి స్థానంలో ప్రస్తుతం 531 సెక్షన్లని పొందుపరిచారు. అలాగే ఐపీసీలో కూడా ప్రస్తుతం తగ్గించారు, 511ని తగ్గించి 358 సెక్షన్లకు కుదించారు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారండి? అంటే ఇప్పుడు ముందు ఏంటంటే దొంగతనం అంటే ఏమిటి అనేది చెప్పేవాళ్ళు, 378లో చెప్పేవాళ్ళు. దానికి శిక్షలు అనేటువంటివి 379, 380, 381 ఆ రకంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి పని ఏం చేశారంటే ఆ రెండింటిని ఒకటే దగ్గర పెట్టారు. దొంగతనానికి డెఫినిషన్, శిక్ష రెండు ఒక దగ్గర పెట్టడం వల్ల కొన్ని సెక్షన్స్ తగ్గినవి, కొన్ని కొత్తగా 9 సెక్షన్స్ని కొత్తగా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇంక్లూడ్ చేసినప్పటికీ ఆ సంఖ్య పెరగలేదు. తర్వాత డెఫినిషన్స్ ఏవైతే ఉన్నాయో
ఇది అంతకుముందు ఫ్రాడులెంట్లీ ఇవన్నీ కూడా డెఫినేషన్స్ ఉండేది. ఇంటెన్షన్, డిజానెస్టీ, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ వేరే ఒక్కొక్క సెక్షన్ కింద ఉండేది. ఇప్పుడు అవన్నింటినీ కూడా ఏం చేశారంటే భారతీయ న్యాయ సంహిత లోపల ఒకటే సెక్షన్ లోపల పెట్టేశారు. దానివల్ల సెక్షన్స్ తగ్గడానికి అవకాశం ఉంది. ఈ సెక్షన్స్ పెరగడం వల్ల కానీ తగ్గడం వల్ల కానీ పెద్ద చెప్పుకోవడానికి లేదు. కాకపోతే భారతీయ న్యాయ సంహితలో కొంత ఇబ్బంది కలగజేస్తుంది. ఇప్పుడు ముందు 302 ఉండేది, ఇప్పుడు అది తెలుసుకోవాలంటే మళ్ళీ వేరే ప్రావిజన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది కొంత ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు కొంతకాలం ఈ ట్రాన్సిటరీ పీరియడ్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిటరీ పీరియడ్లో ఇబ్బందికరంగా ఉంటుంది. కాలక్రమంలో దీనికి అలవాటు అవుతారేమో చెప్పలేం. కానీ ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి ప్రతిసారి పుస్తకాన్ని వెతుక్కోవడము లేదా కొంతమంది బాగా చదువుకున్న వ్యక్తులని అడగాల్సిన పరిస్థితికి పోలీసులు నెట్టబడ్డారు. అట్లాగే కోర్టులు కూడా అదే పరిస్థితిలోకి నెట్టబడ్డారు. అంటే ఈ విషయాన్ని, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ 3 చట్టాల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్లో కానీ, జ్యుడిషియరీలో కానీ, లేకపోతే ఈవెన్ లెజిస్లేచర్స్లో కానీ అన్ని విభాగాల్లో కూడా విస్తృతమైన ప్రచారం జరగాలి అనే ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా కూడా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మన ఆకాశవాణి, దూరదర్శన్ కూడా ఈ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార కార్యక్రమాలు ఇంకేమైనా మెరుగ్గా ఇంకా ప్రజలకు ఇంకా అవగాహన కలగాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సార్, అందరికీ ఒక రకంగా ఒక ట్రైనింగ్ కానీ మోటివేషన్ కానీ చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు ఈ 3 చట్టాల గురించి అవగాహన కోసం సదస్సులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా ప్రాసిక్యూటర్ దగ్గర నుంచి, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి జిల్లా జడ్జి వరకు కూడా అందరికీ కూడాను ఈ కొత్త చట్టాలు ఒకటి మార్పులు ఏ రకంగా ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా చదువుతున్నారు. ఇవన్నీ కూడా అన్ని వర్గాలకి చేరువ కావడం కోసం జరిగే ప్రయత్నాల్లో లోపం లేదు. అయినా కూడా కొంత ఇన్కన్వీనియన్స్ అనేది జరగడానికి అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం లైంగిక దాడి కేసుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ను సంబంధిత కోర్టులు ముందస్తు అనుమతి లేకుండా ప్రచురిస్తే జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి లేదు. పేపర్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ గబుక్కని దాని మీద జడ్జిమెంట్స్ మీద వార్తలు ఇలాంటి లైంగిక దాడి విషయాల్లోనే పేపర్లో రాసేయడం, ఈవెన్ ఫోటోలు వేసేయడం, ఇలాంటి పేపర్ చేస్తాం. కానీ ఇప్పుడు ముందస్తు అనుమతి లేకుండా ప్రచురిస్తే జైలు శిక్ష పడుతుంది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా చెప్తారు? అంటే అది అప్పుడు కూడా ఉందండి. ముందస్తు అనుమతి లేకుండా కూడా పేర్లు ప్రచురించడానికి వీల్లేదు, ఫోటోలు ప్రచురించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రచురించాలని అనుకున్నట్లయితే అది వాళ్ళకు బెనిఫిట్ కోసం జరిగినప్పుడు మాత్రమే ప్రచురించాలి. అది కూడా కోర్టు అనుమతి ఉంటే మాత్రమే ప్రచురించాలి. దానికి శిక్ష అనేటువంటిది ఉంది. ఆ శిక్షకి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ నేరాలన్నీ కూడాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ జరుగుతాయి. అంటే బయట అందరికీ చూడడానికి అవకాశం లేకుండా కోర్టు అనేటువంటిది ఓపెన్ కోర్ట్ అయినప్పటికీ కూడాను ఈ నేరాలకు సంబంధించినప్పుడు ఇన్ కెమెరా ప్రొసీడింగ్ జరుగుతాయి. కాబట్టి వాటిని ప్రచురించడానికి వీల్లేదు. అది పాత చట్టంలో ఉంది, కొత్త చట్టంలో ఉంది. దాంట్లో పెద్ద మార్పులు ఏమి తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అలాంటి బాధితుల ఫోటోలు కానీ గుర్తింపు వివరాలను కానీ ప్రచురించినట్లయితే నేరం అవుతుంది. అదే రకంగా తీర్పుల్లో కూడా వాటి గురించినటువంటి సమాచారము, పేర్లు అవి ఏమి కూడా రాయడానికి వీల్లేదు. అట్లాగేనండి, గతంలో అమల్లో ఉన్న రాజ్యద్రోహం స్థానంలోని దేశద్రోహం అనే పదాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటో మాకు వివరించగలరు? అంటే సుప్రీంకోర్టు ఏమన్నారంటే అసలు సెడిషన్ లానే తీసేయాలి అని చెప్పేసి అన్నారు. దీని మీద మీరు ఈ రోజు నుంచి ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గవర్నమెంట్ ఓకే అని అన్నది. కానీ సెడిషన్ తీసేస్తూనే మళ్ళీ కొత్తగా సెక్షన్ 152 అనేటువంటిది ఏర్పాటు చేశారు. అంటే ఇది సెడిషన్లో ఉన్న వివరాల కన్నా ఎక్కువ వివరాలతో ఉంది. అంటే రాజ్యద్రోహం వెళ్ళిపోయి దేశద్రోహం వచ్చింది. అంటే చిన్నగా డిసెంట్ అనేటువంటి దానికి కూడా ఒక కేసు నమోదు చేసే పరిస్థితికి నెట్టబడింది. అంటే ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే పోలీసులకి చాలా ఎక్కువ అధికారాలు, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా డిసెంట్ అంటే అసమ్మతి వ్యక్తపరచలేనటువంటి పరిస్థితులకి నెట్టబడే రకంగా ఈ 152 ఉంది. కాబట్టి ఈ నిబంధన గురించి కూడా ప్రభుత్వం మరి వాళ్ళు ఎంతవరకు ఆలోచించినారో తెలియదు. అలాగే మనకి హిట్ అండ్ రన్కి సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106(2) ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీని కారణాన్ని ఏమని అనుకుంటున్నారు? అంటే ఒకటి హిట్ అండ్ రన్ నిలిపివేయడం అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి లారీ అసోసియేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా మాకు ఇది చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ధర్నా చేయడము, ప్రభుత్వానికి విన్నవించుకోవడము చేశారు. దాన్ని నిలుపుదల చేశారు. దాన్ని ఏంటంటే నేరం జరిగిన తర్వాత, యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన సమాచారాన్ని పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయినట్లయితే అది ఎక్కువ శిక్ష పడడానికి వీలుగా ఆ ప్రావిజన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు అనేది ఏమిటంటే నిజంగానే ఒక యాక్సిడెంట్ జరిగింది, మేము కావాలని చేయము,
యాక్సిడెంట్ జరిగింది, అక్కడ 2 వ్యక్తులు చనిపోయారు. చనిపోయినప్పుడు ప్రజల నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, కోపం వస్తుంది, మాకు ప్రాణభయం కూడా ఉంటుంది. అందుకోసమని దీన్ని మీరు నిలుపుదల చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించినారు. ప్రభుత్వం అదొక్క ప్రావిజన్ని నిలుపుదల చేసింది. అది కొంత రేషనాలిటీ ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, కానీ ఇన్ఫార్మ్ చేయనంత మాత్రాన ఎక్కువ శిక్షను విధించాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పిన యాంగిల్ ఏమిటంటే వాళ్ళని ప్రజలు అటాక్ చేసే అవకాశం ఉండే అవకాశం ఉంది. చనిపోయినప్పుడు అక్కడ నిజంగానే ఒక మరణం సంభవించగానే ఆ విషయంతోనే ఉంటారు, అలాంటి పరిస్థితి ఉంటాయి. ప్రభుత్వం అది ఆలోచించి దాన్ని నిలుపుదల చేసింది. మరొక మంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళు నిజంగానే హైవేస్లో ఉన్నప్పుడు, అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు, రెడ్ లైట్ ఉన్నప్పుడు కొంత నిర్లక్ష్య భావంతో వ్యవహరించడం వల్ల పెడస్ట్రియన్స్కి హిట్ చేయడం, వాళ్ళ స్పాట్లో చనిపోవడం అనేది జరుగుతుంది. మరి అలాంటి నిర్లక్ష్య భావనకి అనుగుణంగా దీన్ని రూపొందించారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోయినంత మాత్రాన ఎక్కువ శిక్ష పడుతుంది. ఇన్ఫార్మ్ చేసినట్లయితే మామూలుగానే ఉంటుంది. ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటే నేరం జరిగిన తర్వాత అది ఎలా జరిగినప్పటికీ పోలీసులకి ఆ నేర సమాచారాన్ని ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశం మంచిదే, దాంట్లో మనం తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ అంటే ఇవ్వడం వల్ల బాధితులకి ఎవరైనా చనిపోకుండా ఇంకా ప్రాణం కొంచెం ఉన్నట్లయితే వాళ్ళకి సరైన సహాయం త్వరగా అందడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్, వైద్య సదుపాయాలు అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అలాగేనండి, మనకు భారతీయ న్యాయ సంహితలో టెర్రరిజానికి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ అంశంపై మీ అభిప్రాయం? అంటే ఆల్రెడీ ఊపా చట్టం అనేటువంటిది ఉందండి. ఊపా చట్టం ఉండంగా కూడా ఈ చట్టం లోపల ఈ నిబంధన పెట్టారు. ఊపా చట్టంలో కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అరెస్ట్ చేయడం విషయంలో కానీ, తర్వాత నేర నిరూపణల విషయంలో కానీ ఊపా చట్టంలో కొన్ని, తర్వాత ఎవరు దర్యాప్తు చేయాలి, ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారి దర్యాప్తు చేయాలి అనే విషయం లోపల ఊపా చట్టం లోపల కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఐపీసీలో పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా ప్రజలకి కొంచెం అసౌకర్యం జరిగే, అంటే 2 రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఒకటేమో భారతీయ న్యాయ సంహిత ఉంది, రెండోది ప్రత్యేక చట్టం ఊపా ఉంది. ఈ 2 చట్టాలు వచ్చినప్పుడు అది ఏ చట్టం కింద దర్యాప్తు చేస్తారు, ఏ చట్టం కింద వినియోగం చేస్తారు, అది కూడా పోలీసుల యొక్క విచక్షణ అధికారానికి వదిలిపెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. మీరు అన్నట్టు జూలై 1వ తారీఖు నుంచి కొత్త చట్టం వచ్చింది కనుక, అవును, ఈ టెర్రరిజానికి సంబంధించి జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రావు అలాని కాదంటారు. మీరు పాతదాన్ని కూడా తీసుకోవచ్చండి? పాతదానికి కాదు. ఇప్పుడు ఈ రోజు ఏదైనా జరిగింది అనుకోండి, నేరం జరిగింది అనుకోండి, ఈ రోజు నేరం జరిగితే అంతకుముందు ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ప్రాసిక్యూట్ చేయాలంటే కూడా దానికి ప్రాసిక్యూట్ చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ఒక స్థాయి అధికారి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ పోయినవి. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ జనరల్ గా కానిస్టేబుల్ ఉండరు, అంటే ఉండడానికి కూడా అవకాశం ఉంది. SHO అనే వాళ్ళు నమోదు చేయవచ్చు, వాళ్ళ కేసు దర్యాప్తు చేయవచ్చు, దాన్ని చేయడానికి అవకాశం ఉంది. అట్లాగేనండి, నేరం నిరూపితమైన వ్యక్తికి శిక్షగా ఇంతకు ముందు ఉండేది, బట్ ఇప్పుడు సామాజిక సేవను నూతన చట్టంలో మ్యాండేటరీగా పొందుపరిచారు. చిన్న శిక్షలు ఉన్నట్లయితే వాటికి జైల్లో పెట్టడం కాకుండా వాళ్ళకి ఒక సామాజిక సేవను ఒక శిక్షగా చేసి అతన్ని సమాజంలోని మళ్ళా ఒక మంచి వ్యక్తి అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ సామాజిక సేవను ఇందులో పొందుపరచడం జరిగిందని నిపుణులు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా నిర్వచిస్తారని? ఇప్పుడు వరకు ఇది ఒక కొత్త రకంగా మనం ఆలోచించవచ్చండి. ఇప్పుడు పనిష్మెంట్స్ లోపల మనకి మరణశిక్ష, జీవిత ఖైదు, ఆ తర్వాత రిగరస్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఫైన్, ఫోర్ఫీచర్ లాంటివి ఉండేది. ఇప్పుడు దాంట్లో కూడా కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అంటే సామాజిక సేవ అనేటువంటిది ఒక అంశాన్ని ఏర్పరిచారు. ఈ సామాజిక సేవ అంశం అనేటువంటిది కొన్ని నేరాలకు మాత్రమే పరిమితం చేశారు. అంటే ఇప్పుడు కొన్ని నేరాలకు మాత్రమే ఉంది, రేపు భవిష్యత్తులో దీన్ని విస్తరింపజేసే అవకాశం కూడా ఉంది. ఇది చాలా మంది ఇది పాజిటివ్గా చూస్తున్నారు. అంటే ఇప్పుడు కొంచెం క్లారిటీ తక్కువ ఉన్నప్పుడు కూడాను కొంత ఇంకా వివరణ కొన్ని అవసరం ఉన్నాయి. సమాజ సేవ అంటే ఏమిటి అనే విషయంలో కూడా నిర్ణయం లేదు. కానీ ఒక విషయం చెప్పారు, కమ్యూనిటీకి లాభం జరిగేటువంటి సర్వీస్ అన్నారు. నాట్ ద అక్యూజ్డ్కి జరిగే లాభం కాదు, కమ్యూనిటీకి లాభం జరిగేది. డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జి కూడా ఆ డిస్క్రిప్షన్ ని జుడిషియస్ గా ఎక్సర్సైజ్ చేయాలి. డెఫినెట్ గా కమ్యూనిటీ సర్వీస్ అనేటువంటిది మంచి అంశము, కానీ దాన్ని సరైన పద్ధతుల్లో పట్ల కోర్టులు వాడాలి. ఆ తర్వాత వాడడానికి సరైనటువంటి నియమాలని ఏర్పాటు చేయాలి. బహుశా అమెండ్మెంట్స్ వస్తాయని నేను ఊహిస్తున్నాను. దీన్ని దాదాపుగా అందరూ జడ్జిలు కానీ, ఆ తర్వాత పోలీసులు కానీ దీన్ని ఆహ్వానిస్తున్నారు, ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే కాన్సెప్ట్ని. ఇప్పుడు ఇది 6 నేరాలకు మాత్రమే ఉంది, చిన్న నేరాలకి. రేపు దీన్ని విస్తరింపజేయాలని కూడా అనుకుంటున్నారు. రానున్న కాలంలోని సమాజానికి అనుగుణంగా రిక్వైర్మెంట్స్ ప్రకారం
మార్పులు సవరణలు అనేది చేయాలని సాధ్యం చేస్తారు, ప్రభుత్వం అనుకుంటే చేస్తారు, చేయాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత ఏది కమ్యూనిటీ సర్వీస్ అని ఒకటే మాట చెప్పారు, కమ్యూనిటీకి లాభం కలిగేటువంటి అని చెప్పారు. దాన్ని కూడా ఇంకొంచెం వివరంగా చట్టంలో డిఫైన్ చేస్తే అప్పుడు మీరు తీర్పు చెప్పినా, నేను తీర్పు చెప్పినా, ఇంకొకరు తీర్పు చెప్పినా యూనిఫార్మిటీ ఉంటుంది. అలాగే మనకి రాష్ట్ర జిల్లా స్థాయిలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం చేశారు. అయితే ప్రజలకు ఏ విధమైన అదనపు ప్రయోజనం దీనివల్ల చేకూరుతుందని? కొత్త ప్రయోజనం ఏమన్నారంటే, ఉదాహరణకి ప్రాసిక్యూటర్ బాగా పనిచేయడం లేదు అనుకుందాం. అంతకుముందు ఏమిటంటే ప్రాసిక్యూటర్ సరిగ్గా పనిచేయకపోయినా వేరే వ్యక్తి పర్సనల్గా ఒక అడ్వకేట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్వకేట్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆ అడ్వకేటు ఈ ప్రాసిక్యూటర్ ఆధీనంలోనే పనిచేయాలి. ఓకే, ఆ ప్రాసిక్యూటర్ ఇన్స్ట్రక్షన్స్తోనే పనిచేయాలి. ఎక్కువ అతను పనిచేస్తే ఏం చేయాలంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అది సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పారు, ఏమన్నారంటే అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవచ్చు, అతనే కేసును కూడా చేయవచ్చు అన్నారు. అంటే ఎందుకోసం ఇలాంటి నిబంధన పెట్టారంటే, నేరం అనేటువంటిది సమాజానికి వ్యతిరేకంగా జరిగినవి, అంతే తప్ప ఇండివిజువల్గా జరిగినాయి కాదు. ఒక నేరం జరిగిందంటే ఒక ఎక్స్కి వైకి జరిగింది కాదు, సమాజానికి వ్యతిరేకంగా జరిగింది. అందుకోసం ప్రాసిక్యూషన్ అనేటువంటిది ప్రాసిక్యూటరే చేయాలి అనేది చట్టం యొక్క ఉద్దేశము, పార్లమెంటరీని యొక్క ఉద్దేశము. ఇప్పుడు కొంత విస్తరింపజేశారు. కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే, ఒకవేళ ప్రాసిక్యూటర్ లేడు అనుకుందాం, లేకపోతే కలెక్టర్కి అధికారాలు ఇచ్చారు. కలెక్టర్కి ఒక దరఖాస్తు పెట్టినట్లయితే కలెక్టర్ ఇమ్మీడియట్గా, అంతకుముందు లేదు ఇది, ఈ కొత్తగా నిబంధనలు పెట్టారు. ఇది ఒక మంచి పరిణామంగా చూడవచ్చు. ఇది ఇండిపెండెంట్గా ఈ ప్రాసిక్యూషన్ వ్యవస్థ అనేది పెట్టారు. అయితే ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు కూడాను అడ్వకేట్లను కూడా దీంట్లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమించవచ్చు అనేటువంటిది నిబంధన కూడా వచ్చింది. అప్డేట్ చేసుకుంటూ ఉన్నతీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అంటే దానికి నేనేమంటానంటే, ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్లే న్యాయమూర్తులు అవుతున్నారు, వాళ్ళని ప్రభుత్వమే నియమిస్తుంది. మరి అక్కడ లేనటువంటి అబ్జెక్షన్ ఇక్కడ ఎందుకు ఉండాలని నేను నా పర్సనల్ వ్యూలో నేను చెప్తున్నాను. అలాగే సార్, ఇప్పుడు ఇంతకుముందు పేదవాడికి న్యాయం చాలా దూరము అనే పరిస్థితి లీగల్ ఎయిడ్ అని పెట్టారు. కొత్త చట్టాల్లో లీగల్ ఎయిడ్కి సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు. ప్రత్యేకంగా మార్పులు ఏం చేయలేదు, అంటే ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు లీగల్ ఎయిడ్ అనేటువంటిది చట్టంలో ప్రొవైడ్, అంటే ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తేదీ నుంచి అప్పీల్ అయిపోయేంత వరకు వాడికి ఒకవేళ న్యాయవాది లేనట్లయితే న్యాయవాదిని అపాయింట్ చేయాల్సిన బాధ్యత కోర్టుల పైన ఉంది, అంటే ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఆ రకంగా ఇప్పుడు అపాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒక సిస్టమ్ ఏం చేశారంటే, ముందు కాంపిటెంట్ లీగల్ అడ్వైస్ దొరకకపోయేది, ఇప్పుడు కొంతమంది న్యాయవాదులని వాళ్ళకు శాలరీ ఇచ్చేసి అపాయింట్ చేస్తున్నారు. అది కొంచెం మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ చట్టంలో సంబంధం లేకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేటువంటిది ఉంది, దాని ప్రకారంగా అది జరుగుతూ ఉంది. అట్లాగే మన బిఎన్ఎస్లో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఈ కొత్త చట్టాల్లో కల్పించబడిందండి. పార్లమెంట్లోని ప్రభుత్వం ప్రకటించింది. దేనిపై మీ అభిప్రాయం అండి? అంటే ఇక్కడ వాళ్ళకి చట్టాలకు ఇప్పుడు ఎట్లా అంటే, దానికి ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే టైం ఫ్రేమ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ టైం ఫ్రేమ్ వల్ల సత్వరంగా కేసెస్ పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది అనేది పార్లమెంట్ భావన. ఆ రకంగా వాస్తవంగా జరుగుతుందా లేదా అంటే, కనీసం ఒక నియమం అనేది ఉన్నట్లయితే, టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే జరగడానికి స్కోప్ ఉంది. ఆ టైం ఫ్రేమ్ అనేది లేదు, లేదా ఛార్జ్ షీట్, డిశ్చార్జ్ పిటిషన్ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ వాళ్ళు ఎప్పుడెప్పుడో వేస్తున్నారు, దానికి ఒక కాల పరిమితి పెట్టారు. ఆ కాల పరిమితిలోనే డిశ్చార్జ్ పిటిషన్ పెట్టుకోవాలి, తీర్పులు ఈ కాలంలో కూడా ప్రకటించాలి అని పెట్టారు. ఇట్లా కొన్ని చేశారు. అట్లాగే పిల్లల మీద నేరాలు కానీ, ఆడవాళ్ళ మీద నేరాలు కానీ సత్వరంగా దర్యాప్తు జరగాలి, సత్వరంగా విచారణ జరగాలి అనేది ఆ చట్టంలోని ఉద్దేశం. అదే, ఎందుకంటే ఇప్పుడు కూడా మహిళా సంఘాల దగ్గర నుంచి కూడా ఒక విధమైన డిమాండ్లు వస్తున్నాయి. మహిళా చట్టాలు మరింత పటిష్టం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఈ మధ్యన పేపర్లో చూసాం, చిన్నపిల్లలు ఉయ్యాల్లో పడుకుని చిన్నపిల్లల మీద కూడా ఈ లైంగిక దాడులు అనేవి చేయడం. దీనికి సంబంధించి ఇప్పుడున్న చట్టాల్లో మరింత స్ట్రింజెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది మహిళా సంఘాలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ చట్టాలు చాలా స్ట్రింజెంట్గానే ఉన్నాయండి. పాక్సో చట్టం ఉంది, కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఉంది. ఈ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఈవెన్ పాక్సో యాక్ట్లో ఒకటి ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే నేర నిరూపణ అనేటువంటిది ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది సాధారణంగా. ఆ చట్టంలో ఏంటంటే ప్రాసిక్యూషన్ పైన కాకుండా కొంత మేరకి అక్యూజ్డ్ పైన టెల్ట్ అవుతుంది. ప్రాసిక్యూషన్ కొన్ని అంశాలు పూర్తి చేస్తే చాలు, వీడు ముద్దాయి నేను ఆ నేరం చేయలేదని నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దాని గురించి నేనైతే అనుకోవడం లేదు. చాలా చట్టాలు కూడా ఇప్పుడు అనుకూలంగానే ఉన్నాయి. ఇది ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ అనుకూలంగానే ఉన్నాయి. వాళ్ళ మీద దాడులు జరిగినట్లయితే
శిక్షలు పడే విధంగా మాత్రమే ఉన్నాయి తప్ప శిక్షలు పడకుండా ఉండే పరిస్థితి లేదు. అచ్చా. అట్లాగే మీరు న్యాయ వ్యవస్థ మీద చాలా న్యాయ వ్యవస్థలో అపారమైన అనుభవం ఉన్నారు మీరు. అలాగే మీరు ఒక జడ్జిగా, అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్గా చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. అయితే రచయితగా, కవిగా ఏ అంశాలు మిమ్మల్ని అంటే ఆకర్షించబడ్డాయి? ఎందుకంటే మీరు రచయితగా, కవిగా కూడా మంచి ప్రాచుర్యం సమాజంలో సంపాదించారు. దీని మీద మీరు చెప్పండి. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటే నేను రాసిన కథలు ఏవైతే ఉన్నాయో కోర్టులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి, పోలీసులకు సంబంధించినటువంటి కథలు ఉన్నాయి. ఆ కథలు ఏంటంటే చట్టం ఎక్కడైతే విఫలమవుతుందో ఆ వైఫల్యాన్ని మనం ఎత్తి చూపడం జరిగింది. దానివల్ల సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కథ అంటే ఏమిటి? ఒక చిన్న జీవితాన్ని పెద్దగా చూపించడం, ఎట్లా జరిగింది ఒక సంఘటన, దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అని చెప్పడం కోసం మనం చెప్తున్నాం. అదొక కాలి గాయాలైన ఒక మహిళ కావచ్చు, అట్లాగే బస్సులో వెళ్తున్నటువంటి ఒక అబ్బాయి టికెట్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసినట్లయితే అతని జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక బెయిల్ అనేది ఇవ్వకపోతే వాడు ఏ రకంగా పెద్ద ముద్దాయిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సామాజిక పరివర్తనని అన్ని అంటే ఇవన్నీ చదివినట్లయితే మనకి ఒక రకమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ రకంగా రాసిన కథలు జింబో కథలు కానీ, రూల్ ఆఫ్ లా కథలు కానీ. ఇవే కాకుండా మీరు కథల గురించి అడిగారు కాబట్టి మా ఊరు నేపథ్యంలో, మా ఊరు వేములవాడ, ఆ వేములవాడ నేపథ్యంలో అంటే ఊరు ఎట్లా ఉంటుంది, ఊర్లో ఇల్లు ఎలా ఉంటుంది, చెరువు ఎలా ఉంటుంది, బస్ స్టాండ్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, ఒక మంగళాయన ఎలా ఉంటాడు, ఇవన్నిటి మీద, ఆ తర్వాత ఒక కవి ఎలా ఉంటాడు, వీళ్ళందరి మీద ఒక సామాజిక జీవితాన్ని ప్రతిబింబించేటట్టుగా అక్కడ ఫస్ట్ పర్సన్లో చెప్తాను నేను కథలను. వ్యక్తిగతంగా అనిపిస్తాయి కానీ అది సామాజికమైన కథలు. ఒక గుట్ట ఉంటుంది, గుట్ట అంటే కొండ. ఆ కొండలు మా కరీంనగర్ నుంచి వేములవాడకి వెళ్తున్న క్రమంలో ఒక 20 గుట్టలు ఉండేది. అన్ని గుట్టలు మాయమైపోయినాయి. ఒకే గుట్ట మాత్రమే మిగిలింది, అది నాంపల్లి గుట్ట. ఆ గుట్ట మిగలడానికి కారణం ఏమిటి? ఆ గుట్ట మీద నరసింహస్వామి ఉన్నాడు. అప్పుడు రచయిత ఏమంటాడంటే, చిన్నప్పటి జ్ఞాపకాలని చెప్తాడు. ఆ గుడితో ఉన్న సంబంధం ఏమిటి, ఆ గుట్టతో ఉన్న సంబంధం ఏమిటి అని చెప్తాడు. చివరికి అతను కోరుకునేది ఏమిటంటే, ఇంకా మిగిలిపోయిన గుట్టల మీద అక్కడ దేవుని బొమ్మ పెట్టేస్తే బాగుంటుందేమో, కనీసం ఆ గుట్ట అయినా మిగులుతుంది అని చెప్పేసి అంటాడు. అంటే ఇట్లా అంటే వ్యక్తిగతమైన అనుభవాలకు సంబంధించి రాసిన కథలు కూడా అంటే రెండు కాంట్రాస్ట్. ఒకటేమో కోర్టులు, పోలీసులు, రెండవది ఊరు, అమ్మ, నాన్న, బాపు, ఇట్లాంటి సంఘటనల మీద రాసిన కథలు. సామాజిక పరివర్తన కావాలి, సామాన్య మానవుడికి ఉపయోగపడే కథనాలను మీరు అందించి ఇందులో మీరు భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం అండి. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ 3 చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ, అట్లాగే న్యాయ నిపుణుల దగ్గర నుంచి, మీలాంటి అనుభవజ్ఞుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తున్నది. అంటూ ఉత్తరోత్తర రానున్న కాలంలో ఈ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి సామాన్య మానవుడికి అంటే దీంట్లో ఒక ప్రధానంగా ఏంటంటే 530 అనేది ఒకటి ఉందండి సెక్షన్, ఇది బిఎన్ఎస్ఎస్లో. అది కొంత మంచి సూచన. ఇప్పుడు ఏమన్నారంటే పేపర్లెస్ దర్యాప్తు, పేపర్లెస్ ఇన్వెస్టిగేషను, పేపర్లెస్ విచారణ జరగాలన్నది పార్లమెంటు యొక్క ఉద్దేశం. ఇప్పుడు అది అక్కడ మే అన్నారు, అంటే షెల్ అని చెప్పలేదు, విధిగా అని చెప్పలేదు. దానికి సంబంధించినటువంటి నియమాలు, సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రాలేదు కాబట్టి మే అన్నారు. ఒకవేళ అది వచ్చినట్లయితే, మనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే సత్వరంగా కేసెస్ డిస్పోజ్ కావడానికి, అంటే ప్రతివాడు కోర్టుకే రావాల్సిన పని లేకుండా ఇక్కడే ఒక ప్లేస్ పెట్టినట్లయితే మీరు ఇక్కడ సాక్ష్యం ఇస్తారు, కోర్టులో నమోదవుతుంటుంది. అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే ఆడియో, వీడియో, విజువల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రావిజన్ ఏదైతే ఉందో, గతంలో లేనట్టుగానండి ఈసారి డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని, ఈ ప్లాట్ఫామ్స్ కూడా సాక్ష్యాలుగా స్వీకరించే అవకాశం. అంటే ఇప్పుడు ఈ 530 అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. మనం 531 గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము, ఏది రిపీలింగ్ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాము. 530 ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రావిజన్ ఇన్ ద బిఎన్ఎస్ఎస్. అంటే ఇవి మీరు ఈ డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని వీటిని కూడా సాక్ష్యాలుగా పరిగణించడం అనేది సామాన్య మానవుడికి లబ్ధిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణకి మీరు ఒక సోదా చేశారు, ఆ సోదా చేసినప్పుడు ఎలా సోదా చేశారు, ఎలా జరిగింది అన్నీ కూడా మొబైల్ ఫోన్తో వీడియో చేయమంటున్నారు. దాంట్లో కొన్ని కష్ట నష్టాలు ఉన్నాయి, కానీ కనీసం మీకు న్యాయబద్ధత అనేది కనిపిస్తుంది కదా. పోలీసులు తప్పుడుగా చేయలేదు, నిజంగానే చేశారు అని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి కదా, విశ్వసించే పరిస్థితి ఉంది కదా. మిగతా ప్రావిజన్స్ కొంత లాంగ్ రేంజ్లో ఆలోచిస్తే ప్రయోజనకరంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే అందులో కూడా అంటే ఇక సామాన్య మానవుడు ఒక అఫెన్స్ జరిగినప్పుడు వీడియో తీసి
అది సాక్ష్యంగా చూపించి electronic. దానికి మళ్ళీ ఇంకేమన్నా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, దాన్ని ఇమీడియట్గా మనం వీడియో రికార్డ్ చేసి దాన్ని కూడా పోలీసులకు పంపించడానికి అవకాశం ఉంది. ఆ పంపించినట్లయితే వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. అది తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంది. అవి లైవ్లో ఉంటుంది కాబట్టి అది ఉపయోగపడే అవకాశం ఉంది. సార్, అలాగే ఇందాలని మీకు చెప్పినట్లు ఈ 3 చట్టాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మీ అభిప్రాయాలు చెప్పగలరు మాకు? అంటే ఇప్పుడు ఈ 3 చట్టాల గురించి ప్రజలకి అవగాహన కలిగించే విధంగా ఈ నేర న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకి ట్రైనింగ్ జరుగుతుందండి. వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అది ప్రజలకు కూడా చేరువ కావాలి. ప్రజలకు కూడా ఏ చట్టాలు ఉన్నాయి, దీనివల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, రెండింటి వల్ల ఏమిటి, జనరల్గా ఉదాహరణకి కొన్ని మనకు కష్టం కలిగించే నిబంధనలు ఉన్నాయనుకుందాం. రేపు ప్రజలందరూ ఈ నిబంధన బాగాలేదు అంటే ప్రభుత్వం మార్చుదన్నది తెలియదు కదా, ఇది వాళ్ళ చేతిలో పని. మనం అనుకుంటే పార్లమెంట్ ఎంతలో పడి చేస్తుంది. కాబట్టి అది ఆ ప్రజల నుంచి రావాలి అని అంటే ప్రజలకి చట్టాల లోపల ఏముంది అనే విషయాలు తెలియాలంటే రచయిత అందరూ కూడాను నెగిటివ్ కాకుండా నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 అంశాలని ప్రజలకి చెప్పాలి. చెప్పినప్పుడు ప్రజలు నేను చెప్పినంత మాత్రం అది నెగిటివ్ కాదు కదా, మీరు చెప్పినంత మాత్రాన పాజిటివ్ కాదు కదా, కాబట్టి మీ అభిప్రాయానికి మీరు వస్తారు, నా అభిప్రాయానికి నేను వస్తాను. అలాంటి అభిప్రాయానికి వచ్చే రకంగా మేధావులు అనేవాళ్ళు రీజనల్ లాంగ్వేజ్లో బాగా రాయగలిగే స్తోమత ఉన్నవాళ్ళు రాయాలి అని నేను కోరుకుంటున్నాను. బహుశా నేను అదే పని చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా సామాన్య మానవుల్లో కూడా చట్టాలు అనగానే ఏదో చాలా పెద్ద టెక్నికల్ అంశం, దీన్ని మేము అర్థం చేసుకోలేము, అందులో ఇంగ్లీష్లోనే ఉంటుంది అనే ఒక భావన ఉంటుంది. దీన్ని తెలుగులో కూడా మీరు మీ అభిప్రాయం ప్రకారం? అంటే తెలుగులో ఇప్పుడు బహుశా నేను రాసిన పుస్తకాలు తెలుగులో చట్టానికి సంబంధించిన పుస్తకాలు ఇంకెవరూ రాయలేదు. బహుశా ప్రతి వారము 1-2 వ్యాసాలన్నా నాయి ఉంటాయి. అది చదువుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏమైపోతుంది అంటే తెలుగులో పుస్తకాలు రాయాలి, డిమాండ్ కూడా ఉంది ఏది పబ్లిషర్స్ నుంచి. కానీ ఏమవుతుందంటే నాకున్న పని ఒత్తిడుల వలన, మళ్ళీ ఉద్యోగంలో చేరడం వల్ల ఇవన్నీ ఒత్తిడులు, ఇది కాకుండా నాకు ప్రధానంగా లిటరేచర్ అనేది నా దానికోసం ఎక్కువ కేటాయించాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అయినా సరే పుస్తకాలు రాయాలని మాత్రం ఉంది. మీరు కూడా మిగిలిన న్యాయ నిపుణులకి అంటే విశ్రాంతి నిపుణులు ఉన్నారు, అంటే ప్రెసిడెంట్ సర్వీస్లో ఉన్నారు, వీళ్ళు కూడా తమ వంతు సామాజిక బాధ్యతగా ఈ మీరు అన్నట్లుగా సామాన్య మానవులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి ఉన్నాయండి, అక్కడ సెక్రటరీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. రేపు బహుశా హైకోర్టు చెప్తారు, సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ప్రజలకి వివరించడానికి, చట్టాలని ప్రజలకి చేరువ కావడానికి వాళ్ళు దోహదపడుతున్నారు. బహుశా వాళ్ళు ఆ రకంగా కృషి చేస్తారు. ఇదేమో న్యాయ వ్యవస్థ చేస్తున్న పని, చేయడానికి అవకాశం ఉన్న పని. ఇదే పనిని మిగతా ప్రభుత్వంలో ఇప్పుడు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, వాళ్ళు కూడా ఇది చట్టాలని ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి కొన్ని సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పుస్తకాలు ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలుగులో బిఎన్ఎస్ఎస్ కావాలని చెప్పేసి 4 పబ్లిషర్స్, వాళ్ళకి వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే గ్రాంధికంగా ఉంటాయి, ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయి. నన్ను రాయమని చెప్పేసి అడుగుతున్నారు, కానీ టైం సరిపోక నేను రాయడం లేదు. కానీ నాలాంటి వాళ్ళు రాయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకనంటే రాస్తే ఈజీగా అర్థమవుతుంది. మీరు బహుశా ఫేస్బుక్లో చూసినట్లయితే కామెంట్ చాలా ఉంటాయి. ఇంత సులువుగా చట్టం అర్థం చేసుకోవడానికి మాకు అవకాశం మీరు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు అట్లా ఆ పనిని నేను కొంతమేరకు చేస్తున్నాను. అంటే ఎంతైతే చేయాలో అంత చేయడం లేదు. చేయకపోవడానికి కారణం ఇతరేతర పనుల ఒత్తిడి. అట్లాగే జస్టిస్ మంగారి రాజేంద్ర గారు విశ్రాంతి న్యాయమూర్తి, ఆయన ఒక కవిగా, అట్లాగే న్యాయవాదిగా, న్యాయమూర్తిగా న్యాయపాలనా రంగంలో విశేషమైన అనుభవాన్ని గణించున్నారు. ఈయన చక్కటి విషయాలు మా శ్రోతలతో వాళ్ళు పంచుకున్నారండి. రాజేంద్ర గారికి నమస్కారం అండి. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. మీరింతవరకు నేర న్యాయ వ్యవస్థలో కొత్త చట్టాల పాత్రపై చర్చాగోష్ఠి విన్నారు. ఇందులో పాల్గొన్న వక్త తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్. అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస మహేష్, ఐఐఎస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.